హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. సో ఈ వీడియోలో ఒక షార్ట్ ట్రిక్ అనేది చెప్పుకుందాం మ్యాథమెటిక్స్ నుంచి. ఈ క్వశ్చన్ డిస్ప్లే పైన క్వశ్చన్ని పాస్ చేసి మీరు ఎంత సమయంలో చేయగలిగారో నాకు చెప్పండి. మనసు మీద చేసుకొని చెప్పండి ఎంతసేపట్లో చేయగలిగారో. నేను చెప్పే షార్ట్ ట్రిక్ యూజ్ అవుతుందా లేదా కూడా చూసుకోండి. 100% యూజ్ అవుతుంది, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత. నార్మల్ మెథడ్ చెప్తాను, షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. రెండిట్లో ఏది బాగుందో మీరే డిసైడ్ అవ్వండి. దీన్ని ఎన్నో విధాలుగా చేయొచ్చు, బట్ నేను చెప్పే యూనిట్ డిజిట్ షార్ట్ కట్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. సో ఫస్ట్ చూడండి, ఒక నగరంలో జనాభా 10,000 మంది ఉన్నారంట. జనాభా ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. ప్రతి సంవత్సరం పెరుగుతుంది అంటే సపోజ్కి మొదటి సంవత్సరంలో ఒక 10% పెరుగుతుంది. రెండవ సంవత్సరంలో ఆల్రెడీ ఉన్నదానికి 10,000కి ఫస్ట్ సంవత్సరంలో ఏమైంది, 10,000కి 10% పెరిగింది. రెండో సంవత్సరంలో 10,000కి 10% పెరుగుతుంది. మళ్ళీ మొదటి సంవత్సరంలో 10% పెరిగింది కదా, దానిపైన కూడా 10% పెరుగుతుంది. అంటే టోటల్ పైన మళ్ళీ 10% పెరుగుతుంది, మళ్ళీ ఇంకొక 10%. థర్డ్ ఇయర్లో కూడా సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఎంత ఉందో దానికి మళ్ళీ ఇంకొక 10% పెరుగుతుంది. ఈ విధంగా 3 సంవత్సరాలు తర్వాత నగర జనాభా ఎంత అన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ చక్రవడ్డీ టైప్లో ఉంటాయి. ఇవి సింపుల్ ఇంట్రెస్ట్ టైప్లో కాకుండా చక్రవడ్డీ టైప్లో. చాలా మంది బేసిక్ ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే 10,000 ఇంటూ దీంట్లో 10% కదా ప్రతి సంవత్సరానికి, 3 సంవత్సరాలకు 30%, 3 సంవత్సరాలకు 30 అంటే 30,000, 3,000 అవుతుంది. ఆల్రెడీ 10,000 ఉంది కాబట్టి ఆ 10,000కి 3,000 యాడ్ చేస్తారు. మొత్తం ఎంత అయింది, 13,000 అయింది. ఆన్సర్ పెట్టేస్తారు, అది రాంగ్. సో కాబట్టి ఇది చక్రవడ్డీ టైప్లో ఉంది. సో దీనికి సొల్యూషన్ ఏ విధంగా చేయాలి అంటే మామూలుగా నార్మల్ మెథడ్ చెప్తున్నాను. నార్మల్ మెథడ్. సో నార్మల్ మెథడ్లో ఏం లేదు, ఇక్కడ 10% అన్నాడు కదా, ఓకేనా. 10% అన్నాడు కాబట్టి ఆల్రెడీ 100% ఉంది. దానికి 10% అంటే ఎంత, 110 అంతే కదా. ఎంత ఉంటే అంత 100 వేసుకోవాలి. ఎంత ఉంటే అంత ప్లస్ 100, 110 బై 100 అనేది కామన్, ఎందుకు పర్సంటేజ్ తీసేస్తున్నాం కాబట్టి. సో ఈ సున్నా క్యాన్సిల్ అయింది, ఈ సున్నాకి పాయింట్ ఇక్కడికి వచ్చింది. సో ఎంత మిగిలింది నీకు, 1.1 మిగిలింది, ఓకేనా. ఎన్ని సంవత్సరాలు అన్నాడు, 3 ఇయర్స్ అన్నాడు. సో కాబట్టి హోల్ పవర్ 3, 1.1 హోల్ పవర్ 3 అంటే ఎంత అవుతుంది, 1.331 అవుతుంది, అంతేనా. 3 సంవత్సరాలకి టోటల్ పెరుగుదల ఇది, ఓకేనా. సో 1.331 పర్సంటేజ్ కాదు, 1.331 ఇది టైమ్స్ అంటే అన్ని రెట్లు అనమాట. సో అసలు ఎంత, 10,000 ఇంటూ 1.331 ఏంటి, 13,310 వస్తుంది ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. ఇది నార్మల్ మెథడ్. యాక్చువల్లీ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సంవత్సరం 10,000 ఉంది కాబట్టి 3 సంవత్సరాల తర్వాత 10,000 కంటే ఎక్కువగానే ఉంటుంది, ఓకేనా. అంటే ఆప్షన్ సి కాదు, ఎందుకంటే అది 1,300 ఉంది. ఆప్షన్ డి కూడా కాదు, 3,000 ఉంది. ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బి. ఆప్షన్ బి కూడా జస్ట్ 3,000 పెరిగింది సింపుల్ ఇంట్రెస్ట్ టైప్లో. ప్రతి సంవత్సరం 10,000 కాకుండా 3 సంవత్సరాలకు కలిపి 30% అంటే 13,000 అవుతుంది. కానీ ప్రతి సంవత్సరం 10% కాబట్టి 13,000 కాదు. ఇది కూడా చూసి చెప్పొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఇదే అని డైరెక్ట్ చూసి కూడా చెప్పొచ్చు. కానీ అన్నిసార్లు ఇలా చూసి చెప్పేటట్టు ఇవ్వడు కదా. ఇది రీసెంట్ క్వశ్చన్, ఇది 2025 మార్చ్ 26వ తారీఖు అనుకుంటా, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ క్వశ్చన్ ఇది. అంటే ప్రతి సెట్లలో ఉంటాయి ఇట్లాంటివి, కాకపోతే నాకు ఆ క్వశ్చన్ దొరికింది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయినా చెప్పొచ్చు. మరి దీనికి షార్ట్ కట్ ఏంది, షార్ట్ కట్ ఎలా అంటే ఏం లేదు, మీకు ఇందాక చెప్పాను కదా. సో ఫస్ట్ ఈ 10,000లో ఏ నెంబర్స్ ఏముంటాయి అవన్నిటిని ప్లస్ చేసుకోండి. 1 + 0 1, ఇవన్నిటి ప్లస్ చేయండి అంతే. మధ్యలో ఏమున్నా కానీ ప్లస్ చేయండి. 1 + 0 1, 1 + 0 1, 1 + 0 అంత మొత్తం ఏమవుతుంది, 1 అవుతుంది అంతే. దీని యూనిట్ వాల్యూ 1 అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఏముంది, 10 ఉంది. దీనికి ఆల్రెడీ చెప్పాం 10% అంటే ఎంత,
ఆల్రెడీ 100% ప్లస్ 10% అంటే 110%, అంతే కదా. ఎన్నిసార్లు? 3 సార్లు. సో 110ని కూడా యూనిట్ డిజిట్లోకి మార్చుకొని మధ్యలో ప్లస్ లేసేయండి, ఏమవుతుంది? 1 + 1 ఎంత? 2. 2 + 0 ఎంత? 2. సో ఇక్కడ ఇంటూ పెట్టుకోండి, 2 ఇంటూ పెట్టుకోవాలి ఇక్కడ. సో ఎన్నిసార్లు వేసుకోవాలి? 2ని 3 సార్లు వేసుకోవాలి. 2 2. ఇప్పుడు వీటిని ఇంటూ చేయండి. 1 2 * 2, 2 2 * 4, 4 2 * 8. ఆన్సర్ 8. కింద ఆప్షన్లలో కూడా ఏదైతే యూనిట్ డిజిట్ల మొత్తము 8 అవుతుందో అదే ఆన్సర్. 8 ఏదవుతుందో చూద్దామా. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 13,310. అన్నిటిని ప్లస్ చేయండి. 1 + 3 ఎంత? 4, 4 + 3 7, 7 + 1 8, 8 + 0 8. ఇదే అయింది ఆన్సర్. కరెక్ట్, ఇదే ఆన్సర్. కావాలంటే మిగతా కూడా చేసుకోండి, అది ఏది మ్యాచ్ కాదు, 8 అవ్వదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్లో చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ఇలాంటి మోడలే క్వశ్చన్. ఫస్ట్ ఇయర్ 20,000 ఉందంట. ప్రతి సంవత్సరం 5% చొప్పున 2 సంవత్సరాలు తిరిగితే ఆ 2 సంవత్సరాల తర్వాత ఎంత అన్నాడు. నార్మల్ మెథడ్లో ఏం చేయాలి మనము? 5% అన్నాడు కదా, ఉన్నదానికి 5% అంటే ఎంత? 105. 105/100. సో ఈ 2 సున్నాలు తీసేయాలంటే పాయింట్ ఏమవుతుంది? పైన రెండు నెంబర్స్ పక్కన వస్తుంది, అంటే 1.05. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి స్క్వేర్. 1.05 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 1.1025. ఓకేనా, 1.1025 వచ్చింది. ఉన్నదానికి దాన్ని ఇంటూ చేయండి, అదే ఆన్సర్ అవుతుంది. 20,000 × 1.1025. సో ఏమవుతుంది? 22,050 అవుతుంది. సో 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? 22,050. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మరి ఇప్పుడు దీన్ని షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా చేయాలి? ఇందాక చెప్పుకున్నట్లే సేమ్. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ చూడు, 20,000 ఉంది. 2 + 0 + 0 ఇవన్నిటిని కూడాలి అంతే నెంబర్స్ని. 2 + 0 2, 2 + 0 2, 2 + 0 2, 2 + 0 అంటే 2 + 0 ఎంత? 2 అవుతుంది. ఆ 2 + 0 అన్నిటి కూడితే ఎంత వస్తుంది? లాస్ట్కి 2 వస్తుంది, రైట్. ఇంటూ ఈ 5% అన్నాం కదా, 5% దేంతో దేంతో ప్లస్ చేయాలి? ఆల్రెడీ 100% ఉంది, 105. సో 105లో ఇవి అన్నిటి కూడండి, ఏమవుతుంది? 1 + 0 1, 1 + 5 6. 6 వేస్తున్నాను. ఎన్నిసార్లు? 2 టైమ్స్ వేయాలి, 6. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 2 6 = 12 ఇంటూ 6. ఇవన్నిటి గుణించండి అంతే. సో 12 6లు ఎంత? 72. లాస్ట్కి ఏమొచ్చింది ఆన్సర్? నీకు 72. దీన్ని కూడా సింగిల్ డిజిట్ లాగా మార్చుకోవాలి. 7 + 2 ఎంత? 9. సో కింద ఆన్సర్లలో కూడా అన్నిటి యూనిట్ డిజిట్లో చేసుకోండి, ఏది 9 వస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఏది వస్తుందో చూద్దాం. ఫస్ట్ 22,050 కదా, వీటన్నిటిని ప్లస్ చేయండి. 2 + 2 4, 4 + 0 4, 4 + 5 9, 9 + 0 9. ఇదే ఆన్సర్ అవుతుంది. కావాలంటే మిగతా చేసుకోండి, కాదు. సో కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా సరే లాస్ట్ మినిట్ వర్క్లో మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి షార్ట్ ట్రిక్స్ అనేది మీకు ఇవి నేర్చుకొని పెట్టుకుంటే మీకు ఎటువంటి టైంలోనూ ఉపయోగపడతాయి. అందుకని నార్మల్ మెథడ్ కూడా చేయాలి అని చెప్తున్నాను. అదేవిధంగా షార్ట్ కట్ మెథడ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓన్లీ నార్మల్ మెథడ్ మీద డిపెండ్ అవ్వడం కూడా తప్పు అవుతుంది, ఓన్లీ షార్ట్ కట్ మెథడ్ మీద కూడా డిపెండ్ అవ్వడం తప్పు. ఈ రెండు తెలుసుకుంటేనే మీరు సక్సెస్ అవ్వగలరు.